కలియుగం అభివృద్ధి చెందుతున్నప్పుడు ప్రపంచం గందరగోళంలోకి దిగజారుతుంది. దురాశ, మోసం మరియు హింస ప్రబలంగా మారి మానవాళి యొక్క సారాంశాన్ని బెదిరిస్తాయి. ఈ చీకటి యుగంలో ఒక దుర్మార్గపు శక్తి పెరుగుతుంది. అందరిపై ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటుంది. కలి పురుషుడు, చెడు యొక్క స్వరూపం. ప్రపంచంలోని ప్రతి మూలలో కలియుగం యొక్క పట్టు యొక్క సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. విష్ణు పురాణం 4వ అధ్యాయం 24వ అధ్యాయం ప్రకారం ఈ యుగపు ప్రజలు దురాశపరులు, కనికరం లేనివారు మరియు మోసపూరితంగా ఉంటారు. అవినీతి, నైతిక పతనం భారంతో సమాజం కృంగిపోవడంతో ప్రవచనాలు నిజమయ్యాయి. వ్యాపారులు పేదలను మరియు బలహీనులను దోపిడీ చేస్తూ సంపదను కూడబెట్టారు. అత్యాశ మరియు అధికార దాహంతో నడపబడుతున్న నాయకులు తమ ప్రజలను మోసం మరియు ద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. భాగవత పురాణం కాంటో 12 అధ్యాయం 2 ఈ యుగాన్ని వివరిస్తుంది. ఇక్కడ పాలకులు అసమంజసంగా ఉంటారు. వారు అన్యాయంగా పన్నులు విధిస్తున్నారు. ఆధ్యాత్మికతను ప్రోత్సహించడం లేదా తమ ప్రజలను రక్షించడం తమ కర్తవ్యంగా వారు భావించరు. దావానలల్లా హింస వ్యాపించింది. సంఘర్షణతో సంఘాలు చీలిపోయాయి మరియు తెలివిలేని క్రూరత్వానికి అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సామాన్యులు చాలా బాధపడ్డారు. న్యాయం కోసం వారి కేకలు గందరగోళంలో మునిగిపోయాయి. మహాభారతం పుస్తకం 3 వనపర్వ సెక్షన్ 188 పురుషులు తమ ఆనందాన్ని శాశ్వతంగా కోల్పోయిన బాధతో బాధపడేంత దయనీయంగా ఉంటారు అని ముందే చెప్పారు. ఈ గందరగోళం మధ్య ఒక చీకటి మూర్తి ఉద్భవించింది, కలి పురుషుడు. కల్కి పురాణం 2వ అధ్యాయం ప్రకారం అతను అధర్మం యొక్క ప్రతిరూపం. అతను ఎక్కడికి వెళ్లినా మోసం, దురాశ మరియు హింసను వ్యాప్తి చేస్తాడు అని వర్ణించబడింది. కలి పురుషుని ఉనికి గందరగోళాన్ని పెంచింది. అతని ప్రభావం మనుషుల హృదయాలలోకి చొచ్చుకుపోయి వారిని ఒకరికొకరు వ్యతిరేకించింది. అవినీతి నాయకులు అతని కీలుబొమ్మలుగా మారారు. అతని దుష్టత్వాన్ని మరింత విస్తరించారు. ప్రపంచం అంధకారంలో మునిగిపోవడంతో అతని శక్తి పెరిగింది. కాళీ పురుషుని పాలనలో సామాన్యులు భారం మోపారు. వారి జీవితాలు పేదరికం, భయం మరియు నిరాశతో దెబ్బతిన్నాయి. ఒకప్పుడు శక్తివంతమైన ప్రపంచం ఇప్పుడు దాని పూర్వపు నీడగా ఉంది. వినాశనం అంచున ఉంది. వాటాలు ఎప్పుడూ ఎక్కువగా లేవు. ప్రపంచం కొండచర్యల వద్ద నిలబడి వెలుగు మరియు చీకటి మధ్య కొట్టుమిట్టాడుతోంది. కల్కి జోక్యం అవసరం కాదనలేనిదిగా మారింది. పురాతన గ్రంథాలలో ముందే చెప్పబడిన దైవిక రక్షకుడు, సమతుల్యత మరియు ధర్మాన్ని పునరుద్ధరించే ఏకైక ఆశ. మా తదుపరి ఎపిసోడ్లో విధి యొక్క పిలుపు, కలలు మరియు దర్శనాల ద్వారా కల్కి విష్ణువు నుండి దైవిక మార్గదర్శకత్వాన్ని పొందుతాడు. అతను ధర్మాన్ని పునరుద్ధరించే తన మిషన్ గురించి తెలుసుకుంటాడు మరియు కలి పురుషునిపై అంతిమ యుద్ధానికి సిద్ధమవుతాడు. కల్కి యొక్క అంతర్గత పోరాటం మరియు అతని విధిని అంగీకరించే దిశగా అతని ప్రయాణం సాక్షి. దైవిక గాథ విప్పుతున్నప్పుడు మరియు కల్కి తన స్మారక ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవడానికి దగ్గరగా అడుగులు వేస్తున్నప్పుడు చూస్తూ ఉండండి. మీ జ్ఞాన సంపద